స్వామి గారు, చెంగయ్య గారు, ఊరు సింగరాయకొండ. మీరు శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రసార కేంద్రం వద్దకు వచ్చి ఆజ్ఞానమ్మగారిని కలుసుకోవాల్సిందిగా కోరమైనది. స్వామి గారు ఓం నమో వెంకటేశాయ. చూడండి మీరు చెప్పండి. సరే ఇలా మీరు చెప్పండి. మా మేకప్ ఏం లేదు, నా సార్కి రాండి చూడండి. జాగ్రత్త, వెనక్కి చూసుకోండి. వెనక్కి చూసుకోండి. అమ్మ నమస్కారం. సార్తో ఫస్ట్ కూర్తాయా మీ టైం మ్యాచ్. ఓం నమో వెంకటేశాయ. మీ అందరికీ తెలుసు, నేను స్వామివారి బిడ్డనని. నేను ఇక్కడ ఆయన ఇంట్లో ఉండే ఆయన కోసం కాటేజీ కట్టిన నటుడిగా. మేము ఈ మధ్య షష్ఠపూర్తి అనే సినిమా రిలీజ్ చేసి మీ అందరి చేత బాగుందనిపించుకుని మంచి మర్యాదగా మన ఇళ్లల్లో మన గౌరవ మర్యాదలు కాపాడుతూ సినిమా తీశారని మీ అందరూ మెచ్చుకోవటం, అదంతటికీ కారణం కూడా స్వామివారి అనే నమ్మి ఆ సినిమా హీరో, ప్రొడ్యూసరు రూపేష్, అట్లాగే డైరెక్టరు పవన్, అట్లాగే మీ అందరికీ తెలిసి ఆ నలుగురు దగ్గర నుంచి మీరు పాటలు వింటున్నటువంటి నా సోదరుడు చైతన్య ప్రసాద్, అందరము ఇవాళ స్వామివారికి కృతజ్ఞతలు చెప్పడానికి మాత్రమే వచ్చాం. యాక్చువల్గా ఆ కృతజ్ఞతలన్నీ మీ అందరికీ చెందుతాయి. ఎందుకనంటే మీరు అంత బాగా ఆ సినిమాను మెచ్చుకుని, ఏమండి ఒక నటుడి జీవితంలో పెళ్లి దగ్గర నుంచి షష్ఠపూర్తి వరకు సినిమాల్లో జరగటం అనేది బహుశా ఆ స్వామి నాకు ఇచ్చినటువంటి అదృష్టమేమో. పెళ్లి పుస్తకం సినిమా దగ్గర నుంచి ఇవాళ షష్ఠపూర్తి వరకు మీ ముందే పెరిగిన వాడిని, నేను పెరుగుతున్న వాడిని, ఇంకా చివరి శ్వాస వరకు కూడా మీ ముందే ఉంటాను. కాబట్టి ఆ విధంగా ఇవాళ స్వామివారికి కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాం. ఆ కృతజ్ఞతల్లో కొంత భాగం మీకు కూడా చెందుతుంది. ఓం నమో వెంకటేశాయ. అవుతున్న ప్రాజెక్ట్ అయితే మాస్ జాతర రవితేజ నేను చేస్తుంది స్వామివారి దగ్గర. నెక్స్ట్ రిలీజ్ అది జూలైలో అది రిలీజ్ ఉండొచ్చు. మంచి మీ అందరికీ మసాలా అదిలాగా తప్పదు. మళ్ళీ స్వామివారి దగ్గర రావటం, మళ్ళీ ఆయన ఆశీర్వచనం తీసుకోవటం, మళ్ళీ ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవటం, మళ్ళీ వెళ్ళటం, మళ్ళీ మీ మధ్యన. అందుకే నాకెవరు ఫ్యాన్స్ లేరు, అంత ఫ్యామిలీ మెంబర్సే. సరదాగా అంతే అంతా